జగ్గంపేట మండలం గుర్రంపాలెం పంచాయతీ పరిధిలో సొంత భూమి ఉన్న రైతులకు బుధవారం పట్టాదారు పాస్ పుస్తకాలు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రైతుల పాస్ పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ముద్రించిందని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం రాజముద్రతోనే పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తూ గౌరవిస్తుందని తెలిపారు. భూముల సర్వేలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తప్పులేని పాస్ పుస్తకాలు అందించే ప్రక్రియ ప్రతి నెల నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జీఎన్ మణిబాబు, బుర్రే సత్యబాబు, అడబాల వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. తర్వాత విజయన్ అబ్బుల్ గారు అంతే నీది 52 సెంట్లే కదా, ఇంకేమన్నా కలుస్తుందా నీకు? తర్వాత పెంకే సంజయ్ దేవ్ గారు ఎక్కువందా పక్కడికి ఎవరితో చూసి ఆ సంతకం పెట్టేస్తే ఎక్కువ వచ్చిందా? నక్కా వెంకటేశ్వర, తగ్గిపోయిందా? గండకోట వీరప్ప, ఇందాక ఎవరి దాంట్లో ఎక్కువైపోయిందండి. జాకెట్లు అయితే పురందాస్ చిట్టియ్య, కరెక్ట్గా వచ్చింది. ఎక్కడి నుంచి దాఖలు పడింది నీకు? ఎకరా 17 సెంట్లు. ఎకరం ఏడా? పడాల విష్ణుమూర్తి గారు, వ్యాపారం తర్వాత కాబట్టి ఆ సందేహాలు ఏమన్నా ఉంటే ఆయన ఎంఆర్ఆర్ నివృత్తి చేస్తారు, ఏమన్నా ఉంటే చెప్పవలసిందిగా కోరుతున్నాం. సరే, ఇప్పుడు జ్యోతుల ఈ కార్యక్రమం అన్నది మనం చాలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మనం అందరూ కూడా హర్షించదగ్గది. ఎందుకంటే ఇందాక లోవ సోదరుడు చెప్పాడు, అదే 10 సెంట్లో 2 సెంట్లో 3 సెంట్లో లేక మీరు ఎంఆర్ఓ ఆఫీస్ వెనకాల తిరగాలి అంటే చెప్పులు అరిగిపోతాయి. అంటే వాళ్ళు చేయలేక కాదు, మీరు ఇక్కడ విఆర్ఓ సంతకాలు ఉండాలి, లేకపోతే అక్కడ ఉండాలి, ఇవన్నీ సర్వేలు చేయాలి, ఇవన్నీ కూడా. కానీ ఈరోజు మీ ముందుకు వచ్చి గతంలో జరిగిన తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుతూ వాటిలన్నింటినీ కూడా సరిచేస్తూ, గతంలో ప్రభుత్వం ఏం చేసిందంటే సర్వే వెళ్ళి నా అవగాహన ప్రకారం చెప్తున్నాను, ఒక రైతు అక్కడ నించోబెట్టే రైతుని నీ పొలం ఎక్కడ దాకా అని అడిగేసి మొత్తం నన్ను ఒక్కసారి కొంచెం పక్కకొచ్చి నీ పొలం ఎక్కడ దాకా అని ఆ రైతుని అడగడం, ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇది నీది ఎంతో నీకు తెలుసు. సంతకం పెట్టారంటే రేపు పొద్దున్న వీడు కూడా చాలా నాకు సహకరించాడనే మానవత్వం ఉంటుంది. అవి పూర్వాలు ఇప్పుడు ధర్మలా తగ్గిపోతున్నాయి అందరిలోని, రేట్లు పెరిగిపోయాయి కాబట్టి. కానీ అది కూడా మీరు సహకరించాల్సిన అవసరం ఉంది రైతులు కూడా. నాకు 10 సెంట్లు కలిసిపోయినా 100 సెంట్లు కలిసిపోయినా రేపు పొద్దున్న మీది కాదు, అది మీ మానవత్వంతో మీరు ఇచ్చేసారంటే ఇక్కడే ఎంఆర్ఓ గారి చేతిలోనే అది రెక్టిఫై అయిపోద్ది. కాబట్టి ఆ విధమైన సహకారం కూడా మీ రైతుల నుంచి ఉండాలి ఖచ్చితంగా. అటువంటి సహకరించినప్పుడు మనం అందరూ కలిసి ముందుకెళ్ళినప్పుడు అందరూ కూడా బాగుంటాం. కాబట్టి ఆ విధంగా ఉండాలి. ఈ రెవెన్యూ సమస్యలు అన్నవి మామూలు సమస్యలు కాదు ఖచ్చితంగా. అటువంటిది మీ ముందుకు వచ్చి వాళ్ళు తీరుస్తున్నారు అంటే ప్రభుత్వం మీ మీద ఎంత శ్రద్ధ చూపిస్తుందో ఒక్కసారి ఆలోచించుకుని ఆ విధంగా ముందుకెళ్ళాలని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు. అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, చాలా సంతోషం. గ్రామం అంటేనే మా సొంత గ్రామం కన్నా ఎక్కువ జనరల్గానే చాలా ఆప్యాయతతోటి అభిమానంతో చూసే గ్రామం పూర్వం నుంచి కూడా. దానికి గల కారణం ఒకటే ఒక కారణం, గతంలో మంచినీటికి ఇబ్బంది పడుతుంటే జగ్గంపేట నుంచి
పైప్ లైన్ వేసుకుని ఇక్కడికి మంచినీరు ఇచ్చారనే ఒకే ఒక కారణంతో ఊరంతా కూడా కట్టుబడి జ్యోతుల్ నెహ్రూ గారు వెంట ఉండే పరిస్థితి. కానీ రాను రాను కొన్ని రాజకీయ మార్పులు చేర్పులు సహజం. అందరినీ ఒప్పించలేం మెప్పించలేం, కానీ అభివృద్ధి అంటూ చేస్తే జ్యోతుల్ నెహ్రూ అనే వ్యక్తి చేశారు. ఇక్కడ ఖచ్చితంగానే ఏం చేసినా సరే హెచ్చు శాతం ఉన్నవాళ్ళు చేయలేదని నేను అన్నా, హెచ్చు శాతం చేశారు. ఆ విధమైన అభిమానాన్ని మీరు ఎప్పుడు కూడా చూపిస్తున్నందుకు మీ ఒక్కరి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకం ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది జనరల్గా. అంటే దాన్ని కొలిసేసి ఎకరం ఉంటే ఎకరన్నర కూడా పాస్బుక్లో ఎక్కించేసిన పరిస్థితి. నేను కూడా విన్నది ఏంటంటే, ఒక 2 ఎకరాలు ఒక అమ్మాయికి, ఒక ఆవిడకి ఎక్కేస్తే ముసలావిడికి నాకు దేవుడు ఇచ్చాడు భూమి అంటుందంట. మళ్ళీ ఆ అసలు రైతుకి ఇవ్వడం మానేసి, అది వెనక్కి రావాలంటే ఆ పక్క రైతు సంతకం పెట్టాలి. కానీ పెట్టే పరిస్థితిలో ఇప్పుడు లేరు. నాకు నా పాస్బుక్ మీద ఎక్కిన భూమిని నేను ఎందుకు ఇవ్వాలి? ఏదో వెంకటేశ్వర లాంటి రాక్షసుడికి అయితే తప్పదు, వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ చాలా చోట్ల ఇదే ఇబ్బంది. అది కాకుండా గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటోలు వేసుకోవడం కానీ, ఈ రీసర్వేలు తప్పులు కానీ, ప్రతిదీ కూడా రైతు ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు తెలియదు ఎవరికి కూడా. ఈరోజు 296 మందికి పాస్బుక్లు వచ్చాయి. 50 మంది 60 మంది ఉండుంటారు ఇక్కడ రైతులు, లేకపోతే 100 మంది గట్టిగా ఉండుంటారు. కానీ ఎప్పుడు తెలుస్తుందంటే, ఏ బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడో, లీగల్ ఒపీనియన్ తీసుకున్నప్పుడో, లేకపోతే మన పిల్లలకి కట్నాల కింద ఇచ్చినప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి కావలసినప్పుడో, లేకపోతే మన అవసరాలకి దాన్ని అమ్ముకునేటప్పుడో, అప్పుడు ఈ తప్పిదాలన్నీ కూడా కనపడతాయి. సత్యబాబు గారు అన్నీ చెప్పేశారు. అడవాల వెంకటేశ్వర గారిని 4 ఏళ్ళు పోరాటం చేశాడు మా సోదరుడు. రోజు ఏంటంటే రీసర్వే పేరు చెప్పి ఎక్కడ భూమి ఉంటే ఆ భూమిని ఉద్దేశంతో గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసిన దానికి సరైన సమయంలో మన కూటమి ప్రభుత్వం రావడం, దానికి మన నాయకులందరూ కూడా సహకరించి ఎంఆర్ఓ గారికి ఈ స్కీమ్ని మాత్రం అర్జెంటుగా చేయించాలని చెప్పడంలో అన్ని ఊళ్ళని కూడా ఈ సర్వే చేయడం, ఎవరికి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మన రాంబాబు గారు నా దగ్గరికి క్రాప్ లోన్ గురించి అస్తమాన్ని తీసుకొస్తూ ఉండేవాడు జగంపేట. వస్తే పాస్బుక్ ఒకళ్ళ పేరు ఉండేది, భూమి ఇంకొకళ్ళ పేరు ఉండేది. మేము మళ్ళీ ఆ ఫోటో స్టార్ట్ పెట్టుకుంటే ఈ డైరీ లోన్లు అన్నీ కూడా చేయించి రాంబాబు గారు తెస్తూ ఉండేవాడు జగంపేటకి. పాస్బుక్కి రైతుకి సంబంధం ఉండేది కాదు. మళ్ళీ దాన్ని మేము ఫోటో స్టార్ట్లో సరి చేయడం, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే 10-15 రోజులు పడుతుంది. కానీ డబ్బులు అర్జెంటుగా గేదెలు కుదలేని వాడు 6 రూపాయలకి అవ్వగవ పరిగెట్టి అలా చేసి ఇలా చేసి అంటే అవి కాదు వర్క్ పనులు. భూమి మార్చడం, భూమి ఏదన్నా చిన్న తడబాట్లు ఉన్నా, తండ్రి పేరు తేడా ఉన్నా, ఏదున్నా కూడా ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళు, స్టేట్ బ్యాంక్ అందులో అసలు లోన్కి మూవ్ చేసేవారు కాదు. ఇప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకుని ఫోన్ నెంబర్తో సహా ఈవేళ రైతుకి అంటే మీరు డైరెక్ట్గా పట్టాదారు పాస్ పుస్తకం బ్యాంక్కి వెళ్ళకపోతే మీకు ఖచ్చితంగా మీకు ఉన్న హక్కు కాబట్టి మీకు వెంటనే ఆ లోను వాళ్ళ ఎకరానికి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అన్నది వితిన్ 3 days 2 daysలో బ్యాంక్ వాళ్ళు కూడా శాంక్షన్ చేసి మీ అకౌంట్కి వేస్తారు. ఇంతకుముందు అలా కాదు కదా. అందులో మన భూమి ఏమో మన 2 ఎకరాలు అని చెప్పిన అందులో 10% తక్కువ ఉన్న అబ్బాయి ఇది భూమి తేడా ఉందని వెనక్కి పంపేసేవారు. మీ భూమి అన్నది ఖచ్చితంగా సరి అయ్యే వరకు కూడా ప్రతి నెల కూడా ఈ సర్వే ఉంటుంది. లోవా తమ్ముడు, ఈ సర్వే ఉంటుంది. అటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని చెప్పడం జరిగింది ఖచ్చితంగానే. అదే కొత్త రాళ్ళు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టే వేసారు. కానీ ఇప్పటికీ కూడా పూర్వకాల పద్ధతిలో పూర్వం ఎవరైనా సర్వే కానీ కొలతలు కానీ వాళ్ళకున్న అవగాహన మాత్రం ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా ఉండదు నాకు తెలిసి. వాడు ఇలా నించుని ఇక్కడ నించుని వాడు మ్యాప్ తీసుకుని ఆ తుప్పల్లో ఎక్కడో రాయి ఉంటుంది నెలకండి అంటే ఖచ్చితంగా అక్కడ రాయి ఉంటుంది. అది సరైన కొలత. ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా సరే దాన్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా మీ పాస్బుక్లన్నీ కూడా సరే అయ్యే వరకు కూడా ప్రభుత్వం కానీ మేము కానీ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా ప్రయత్నం చేస్తాం. మీకు సరైన పద్ధతిలో
మీకు పాస్బుక్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం ఉంది కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు దానికి అందించండి. ఒకవేళ పక్కోడి భూమి మీకు వచ్చేసిందంటే మీది అవ్వదు, అది ఖచ్చితంగానే. ఎప్పటికైనా సరే ఈ సర్వేల్లో ఒక అథారిటీ ఇస్తారు కలెక్టర్కి, కానీ ఇప్పటికి కలెక్టర్కి ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు పూర్తి నిర్ణయం తీసుకోలేదు. కలెక్టర్ అథారిటీ ఇచ్చాడంటే వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేసే అవకాశం ఉంటుంది.